వారంతా తండావాసులు. కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి పొలాల్లోకి బావుల నుంచి మంచినీళ్లు తెచ్చుకుంటారు. నెలలో 20 రోజులు నీళ్ల మోతకు వెళ్లాల్సి వస్తే మరో 10 రోజులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటారు. సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తట్టెకుంట తండాలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. పంచాయతీ పరిధిలో మంచినీటి సరఫరా ట్యాంకున్నా నిరుపయోగంగా పడి ఉంది. చేతి పంపులు పనికి రాకుండా పోయాయి. రోజువారీ కూలి చేసుకుని బతికే వీళ్లంతా మంచినీళ్ల కోసం నానాయాతన పడుతున్నారు. గుక్కెడు జలం కోసం బిందెలను నెత్తిమీద పెట్టుకుని కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన దుస్థితి. ప్రతిరోజు శక్తికి మించి ఇలా కష్టపడటం వలన మహిళలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నీళ్ళ ఇబ్బంది అవుతుంది. బావులు అక్కడ పోతే ఎవరు పట్టనిస్తలేరు. ఎవరు నీళ్ళు తాగదామంటే చుక్క దొరకలేదు మాకు. ఎక్కడ పోయినా కూడా 4 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ నుంచి ఎత్తుకొని వస్తున్నాం. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. నీళ్లతోని చస్తున్నాం మేము. ఊర్లంగా చస్తున్నాం. ట్యాంకీలు లేవు, నల్లలు లేవు, ఎక్కడ ఏది లేదు మాకు. ఎక్కడంటే ఒక చుక్క నీళ్ళు కూడా దొరకలేవు. రూపాయి బాటిల్ తెచ్చి తాగుతున్నాం మేము. ఎవ్వరు పట్టించుకుంటలేరు. నీళ్ళు మోసి మోసి మాడ కాలుతుంది మాది. మేము మెడ నరాలు పోయినాయి మాయి నీళ్ళు మోసి మోసి. మాకు నీళ్ళ సౌకర్యం చేయాలి. మా విలేజ్ లో నీళ్ళ ప్రాబ్లం చాలా అవస్థగా ఉన్నది. 5 కిలోమీటర్ నుంచి ఆడవాళ్ళు నీళ్ళు మోసుకుంటారు. వాళ్ళు నెల రోజులు నీళ్ళు మోస్తే మళ్ళీ నెల రోజుల వరకు మేము హాస్పిటల్ ఖర్చు పెడుతున్నాం. వాళ్ళకు మెడ నెల తెగిపోతున్నాయి. ఇంతవరకు అధికారులు పట్టించుకుంటలేదు. మన గ్రామం సర్పంచ్ పట్టించుకుంటలేడు, వార్డు మెంబర్ పట్టించుకోలేడు, ఎంపీస్ కూడా రావట్లేదు. ఎటువంటి అవకాశం కూడా చూడడానికి లేదు. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మమ్మల్ని చూడడానికి ఎవరు రావట్లేదు. ఇక్కడ నుంచి వాటర్ పొలాల నుంచి తీసుకుపోతా అంటే పొలాలు బోర్లోలు ఒక్కొక్కటి తిట్టి ఎన్ని తిట్లు పడ్డా కూడా తాగడానికి ఒక బిందె నీళ్ళని తీసుకుపోతున్నాం. 5 కిలోమీటర్ల పైగా నడిచి వెళితే వ్యవసాయ బావుల్లో నీటిని తెచ్చుకోవడానికి భూముల యజమానులు అంగీకరించడం లేదు. వారిని మాత్రం ఎన్ని రోజులని బతిమాలగలమని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కాళ్లు పట్టుకోవడానికి సైతం వెనుకాడని నేతలు ఆ తరువాత ఊర్ల వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని వాపోతున్నారు.